నమస్తే కిరాక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా తలకాయ వార్తలు చూసేద్దాం. ఫ్లాష్ బ్యాక్ కొంప ముంచుతుందా? రేవంత్ అన్నకు మైనస్ అవుతున్న ఆర్ఎస్ఎస్ మరక. రామతీర్థం కోసం రామదండు దుందాం. సోమన్నను ఈడ్చుకపోయిన పోలీసులు. మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకుండ్రి మొర్రో. రైతు జోలికే రామంటున్న రిలయన్స్ కంపెనీ. ఉరిమింది, తరిమింది, ముంచింది. రెండేనుగుల్ని అటాక్ చేసిన పెద్దేనుగు. గల్లీలు అరుస్తే ఢిల్లీల బటన్ నొక్కుతా. మూడో కన్ను తెరుస్తా అంటున్న కేఏ పాల్. ఇప్పుడు తలకాయ లేని వార్తలు కూడా చూసేయండిగా. గుడి గూర్ఖాలను తయారు చేస్తున్నాడట. పోరల్ని వట్టి పైసలు ఎన్కేస్తున్న ఎంకటి. ఫైన్ వేయడం తప్ప పొడిసేదే లేదట. పేకాట దుగ్నం తెరిచిన బాలు. ఏపీలో పెరుగుతున్న రాజకీయ హత్యలు. కత్తులు నూరుతున్న రంగమ్మత్త. మరక మంచిదే అని అడ్వర్టైజ్లో చెప్తారు కానీ ఇది సరుపుతోటి ఉతికితే పోయే మరక కాదాయి. ఒక సినిమాలో విలన్ లెక్క చేసి ఇంకో సినిమాలో హీరో లెక్క చేస్తే సినిమాలు జనాలు ఒప్పుకుంటారు కానీ ఒక పార్టీల ఆలు దిద్ది ఇంకో పార్టీల అహ కం కహ అంటే కిరీటం పెట్టడానికి ఇదేమైనా కామెడీ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ అంటున్నారట. పాపం రేవంత్ అన్నకు ఎంత కష్టం వచ్చే. పది ఫ్లాపులు ఇచ్చిన స్టార్ హీరో నెక్స్ట్ సినిమా కూడా డైరెక్టర్ పోస్టుకు పోటీ ఉన్నట్టు టీపీసీసీ చీఫ్ పోస్టు కూడా పోటీ పడేటోళ్ళు ఎక్కువయ్యే వరకు ఢిల్లీ పెద్దల లీడర్లకు కూడా తలకాయ నొప్పి ఎక్కువైపోయిందట. అందుకే వీరి గుమ్మడి పండు వీరికి ఇవ్వం టీపీసీసీ చీఫ్ పోస్టు అని అటు రేవంత్ రెడ్డికి ఇటు కోమటిరెడ్డికి హ్యాండ్ ఇచ్చేటందుకు ఢిల్లీ కాంగ్రెస్ రెడీగా ఉన్నదట. మరి ఇంట్లో ఒకరికి ఇచ్చి ఇంకొకరికి ఇవ్వకపోతే రేవంత్ గ్రూపు కోమటిరెడ్డి గ్రూపు డామ్ డీమ్ అనేటందుకు రెడీగా ఉన్నాయి. అసలే హనుమంత్ అన్న వంటి సీనియర్ లీడర్లు మా దారి మేము చూసుకుంటాం, ఆ రేవంత్ పిల్లగాడు మాణిక్యం ఠాగూర్ను కూడా మేనేజ్ చేసి ఉంటాడని చీకట్ల వేసిన బాణం మరి హస్తినాపురం దాకా పోయిందో ఏమో తెలియదు కానీ ఢిల్లీ హైకమాండ్ ఈ పారి బగ్గ ఊపి మీద ఉన్న రేవంత్ వంటి లీడర్లను రంగంలోకి దించాల్సిన అక్కర లేదు. ఎందుకంటే కాంగ్రెస్కే ఇప్పుడు అంతగానం ఊపు లేదు. సరిగ్గా ఎలక్షన్లప్పుడు ఊపు వస్తే గిస్తే అప్పుడు ఊపెద్దుతీ అని రేవంత్కు సర్ది చెప్పిండ్రో ఏమో. ఇక ఇట్లయితే కడుమోళ్ళందరూ ఉత్తగానే ఉత్తమ్ కుమార్ సార్ తీరుగానే సైలెన్స్ అయిపోతారు. అసలే అమ్ముడు పోని ప్రోడక్టు బ్రాండ్ ఇమేజ్ కాపాడుకుంటే చాలని నచ్చ చెప్పిండ్రట. కాబట్టి ఈ పారికి టీపీసీసీ చీఫ్ పోస్టు జీవన్ రెడ్డి అసొంటి సీనియర్ లీడర్కు ఇస్తాం. ఆయన అయితే అందరి వాడు, ఇక ఎవ్వరికి కోపతాపాలు ఉండేయని తెలంగాణ కాంగ్రెస్కు లీకులు ఇస్తుండ్రట. రేపో ఎల్లుండో గాంధీ భవన్ లాకులు కీసులు కూడా అప్పచెప్తారట. మరి జీవన్ రెడ్డి సారన్న గాంధీ భవన్లో ఉన్న జెండాలు బ్యానర్ల దుమ్ము దులిపి జీవం పోస్తాడో లేదో అని ఆ పార్టీ వాళ్ళు పిట్టకు పెట్టినట్టే ఎదురు చూస్తుండ్రట. మరి సారికే ఖాయం చేస్తారో లేకపోతే పూరి జగన్నాథ్ సినిమాల తీరుగా క్లైమాక్స్ ఏమన్నా ట్విస్ట్ ఇస్తారో చూడాలి. రెండు పడవల మీద కాళ్ళు పెట్టి ఇన్ని రోజులు కాలం ఎట్లనో అట్లా చేసుకుంటా ఎల్ల తీసేసారు కానీ ఇప్పుడు ఒకే పడవల కాలు పెట్టాల్సి వచ్చేసరికి కింద మీద పడుతున్నారట. ఏపీ బీజేపీలో ఓ పెద్ద మనిషి ఒకల భుజం మీద తుపాకీ పెట్టి ఇంకొకరిని కాల్చుడు అనేది అలవాటైపోయింది కానీ ఇట్లా భుజాలు ఈపులు కాళ్ళు చేతులు అన్నీ వట్టి రండి బాబు రండి. పెకడ క్లబ్ అండి, పెకడ క్లబ్. మన దగ్గర 200, 200కి 500 అండి. పెకడ క్లబ్ ఊహించని ఆశాభంగం పెకడ క్లబ్ అండి, పెకడ క్లబ్. సార్ నమస్కారం సార్. బాలా పెకడ క్లబ్ సార్ కొత్తగా స్టార్ట్ చేశాను సార్, చాలా బాగుంటుంది సార్. వచ్చారు ఒక్కసారి ఆడాను సార్. 100కి 200, 200కి 500 సార్. మీరు ఈ రోజు ఆడారంటే రేపు పొద్దున మీ ఫ్రెండ్స్ చూసి ఎదురా మెల్ల గుల్సేమేంద్రా అని అడుగుతారు సార్. చల్బేట్ నాకు కొండిగా నీ ఎవ్వర్రే ఒక్కటిచ్చానంటే గోమే గుడివాడ సెంటర్లో పడతాను నాకు కొట్టక్క. ఎవర్రా బూతులు మాట్లాడేది? నేను కాదక్క. నువ్వేం చేస్తున్నావు రోడ్డు మీద? కొత్తగా వ్యాపారం మొదలెట్టాను, కస్టమర్లు రమ్మని పిలుచుకుంటాను ఒక్కొక్కడిని.
ఏం వ్యాపారం అయ్యా? పాలు పేకాట క్లబ్బా? ఆఫర్లు కూడా రాసినావు కదా, అసలు ఏంది లంగేశం? లంగో దొంగో ఏదైతే ఏంటక్క, డబ్బులు బాగా వస్తున్నాయి కదా, తప్పేంటి చేసుకుంటే. పైసా తర్వాతరా, ఫస్ట్ పోలీసులు వస్తారు. ఆ రమ్మను మహా అయితే ఏం చేస్తారు, 150 ఫైన్ వేస్తారు. ఇంకా మరీ సీరియస్ అయితే కోర్టుకి తీసుకెళ్ళి కేసులు ఆడతారు, అంతే కదా. ఆ మాత్రం లాయర్ ఖర్చులు పెట్టుకోలేమేంటి? మరీ చిన్న చిన్న కేసులు భయపడతాయి అట్టక్క. నాకు అర్థమైపోయింది, ఆ బడాయి లీడర్ మాటలు వినే కదా నువ్వు ఇట్లా తయారయ్యింది. అక్కో నన్నేమన్నాను, మా లీడర్లు ఏమైనా అంటే మాత్రం అసలు ఊరుకోనక్క. పోలీసులకి చట్టాలకి ఏ మాత్రం భయపడకుండా ధైర్యాన్ని నూరిపోసిన లీడర్లక్క మా లీడర్లు. చూస్తున్నావా జగనన్న, నీ ధైర్యం చూసి లీడర్లు రెచ్చిపోతుంటే వాళ్ళని చూసుకొని ఈసంటోళ్ళు ఇట్లా పుచ్చిపోతున్నారు. అయినా పోలీసులు వచ్చేదాకా మేము ఇక్కడ వెయిట్ చేస్తాం ఏంటి? హలో పోలీస్ అన్న, ఇప్పుడే కొత్తగా ప్యాకెట్ క్లబ్ ఓపెన్ చేయించాను, నువ్వు వచ్చో 100 రూపాయలు ఫైనేజ్ వెళ్ళిపోయావు అనుకో, మన ఇద్దరి పని అయిపోద్ది, ఓకేనా? చూసినావా అక్క, ఇక నన్ను ఆపేటోడే లేడు ఇక్కడ. ఏమంటావు? రండి బాబు రండి. వామ్మో వామ్మో, బరి తెగింపుకు బ్రాండ్ అంబాసిడర్లు అవుతున్నారు కదరా మీరు ఒక్కొక్కరు. రెడీ అందరూ నువ్వు చేసినట్టు చేయాలి. 1 2 3 4 5 6 అవా ఆవురా అరే ఇప్పుడు థర్డ్ ఎక్సర్సైజ్ రా చేయండి ఇట్లా. మనకే నేర్పిస్తారా? అరే తిప్ప బాగా మాట్లాడతారు, నిజంగా నాకు సాధన కూడా అయితే లేదు. ఇది 4th ఐటమ్ రైట్ చేయరా, ఇట్లా పట్టుకోరు. 1 2 3 4 5 6. ఎవడన్నా సుత్తెనో గడ్డపారనో పట్టుకొచ్చినట్టు అనిపించింది అనుకో, ఇట్లా వెనకకెళ్ళి పోయి గిడేలు మన ఒక్క తన్ను అన్నారా, సరేనా? రైట్ ఓకే రెడీగా రా. రైట్ గుళ్ళెళ్ళ ప్రసాదాలు పెడతారా, మనకు తెల్లందాకా ఫుడ్ ఫ్రీ, సరేనా? ఓయ్ వెంకటే, ఏం నడుస్తుందాడా? గుడి గూర్ఖాల ట్రైనింగ్ అక్క. ఏంది గుడి గుర్కాలా? అవును, ఆంధ్రా దిక్కున్న గుళ్ళెళ్ళ ఎవడో నచ్చి బద్మాశేషాలు వెయ్యకుండా కాపాడనీకి ఈ పోరగాళ్ళకు ట్రైనింగ్ ఇస్తున్నాక్క. ఆ పని చేయనీకైతే సెక్యూరిటీ వాళ్ళు, పోలీసు వాళ్ళు, జగనన్న కూడా ఉన్నాడు, ఇంకా నువ్వెందుకు నడవా? అంత మంది ఉండగానే గుళ్ళెళ్ళ విగ్రహాలు ఊలుతున్నాయా? అందుకే మా సైన్యాన్ని సిద్ధం చేస్తున్నామని బండి సంజయ్ అన్న, బంగారు లక్ష్మణ్ అన్న అంటారు కదా, వాళ్ళే ఈ సైన్యం. ఓహో, వాళ్ళు చెప్పినరని నువ్వు ఈ వానర సైన్యాన్ని రెడీ చేస్తున్నావా? అయినా నీ మాటిని వీళ్ళందరూ ఎట్లా నమ్మొచ్చిండ్రయ్యా? ఓరోళ్ళు ఇండ్లల్లో ఉచ్చుకుంటే పిసలేస్తుంది, నా తానకు దోలి నెలకు 1000 రూపాయల ఫీజు ఇస్తే మంచి జాబ్లో పెట్టిస్తా అని చెప్పిన, అంతే నమ్మి దోలిరు వీళ్ళు అవ్వయ్యలు. మంచిగున్నది కథ. అసలు పని చేయకుంటే కొసరోళ్ళకు కూడా లాభం వస్తుంది అంటే గిదే కావచ్చు. నీకు కూడా ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే నా తానకు ట్రైనింగ్ కు దోలక్క, నెలకు 1000 రూపాయలే. రామచంద్ర ప్రభు, ఎందుకయ్యా నీకు నాకు ఇన్ని కష్టాలు? ఆస్తులు లక్షల కోట్లున్న అంబానీలది ఆకు సంసారమే. దేశంలో ఎవ్వరు ముళ్ళుల చేతులకు తీసుకున్నా చినిగిపోతున్నది అంబానీ ఆదానీలకినట. అసలు చట్టం అనేదే వాళ్ళ ఆఫీసులలో తయారైనాకనే పార్లమెంటుకు వస్తాయి అనే పుకారు ఉండేసరికి ఏ చట్టంలో ఏం కిరికిరి అనిపించినా కోపం అంతా అంబానీ ఆదానీల కంపెనీల మీదనే చూపిస్తున్నారు. అందరు కలిసి పోరాడితే అంబానీ అదానీ ఏంది, ఆకాశం మీద ఉన్న దేవుడు కూడా దిగి రావాల్సిందే. మరి రైతులు నెలల సంధి చేస్తున్న పోరాటానికి ఒక్కొక్కరు అద్దాల మేడలు దిగి వస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన కొత్త వ్యవసాయ బిల్లులతోని రైతులకు నష్టం. రిలయన్స్, అంబానీ, విల్మార్, అదానీ అసొంటోళ్లకు లాభాలు వస్తాయని గట్టి టాకే నడిచింది. అంబానీ ఎవడు, అదానీ ఎవడు, ఎవ్వనితోనైనా పోరాడతాం అనుకుంటా రైతులు దీక్షలు చేస్తూనే ఉన్నారు. వీళ్ళకు సపోర్టుగా రిలయన్స్, జియో టవర్లను కూలగొట్టిరట కొందరు. పంజాబ్, హర్యానాలల్లా మొత్తం 9000 జియో టవర్లు ఉంటే ఇప్పటికే 1500 టవర్లను కూలగొట్టి ఖరాబ్ చేసిరట.
ఇక ఇదేటో పోయేటట్టు ఉందని రిలయన్స్ వాళ్ళు ఓ ప్రెస్ స్టేట్మెంట్ ను రిలీజ్ చేసిర్రు. మేము ఎప్పుడు రైతుల బిజినెస్ లకు రాలేము, ఇక రాబోము కూడా, మమ్మలను ఇడిచిపెట్టుర్రి, మా టవర్లను ఇరగొట్టకుండా చూడుర్రి అని పోలీసులకు అర్జీ పెట్టుకున్నారు. అటు అదాని గ్రూప్ వాళ్ళు కూడా మేము రైతులను ముంచే పనులు ఎన్నటికి చేయము, ఇప్పటికే 100 కోట్లు ఖర్చు పెట్టి వాళ్లకు వేర్ హౌస్ గోదాములు అవి ఇవి కట్టించినాము, ఎవరో మా మీద పని కట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాగితం ముక్క రాసి మీడియాకు ఇడిచిపెట్టిరు. కానీ కుందేళ్ళన్ని కలిసి ఏనుగు కుంభస్థలాన్ని కొట్టినట్టు రైతులందరూ కలిసి అంబానీ అదానీలా మెడలు వంచిర్రు. చూస్తున్నారా? పక్క రాష్ట్రంలో ఉన్న మనుషులే మీద పడి ఎగబడి చంపుకుంటారా? మా రాష్ట్రంలోకేం తక్కువ, మాకేం తక్కువ అని కర్ణాటక రాష్ట్రంలో ఉన్న ఏనుగులు కూడా మస్తు గరం మీద ఉన్నాయట. ఎవరన్నా కొట్టుకుంటుంటే మదం ఎక్కిందా అని అంటారు కదా, మరి మదం ఎక్కుడంటే ఏందో తెలవని ఓ ఏనుగు ట్రైలర్ విడుదల చేసింది. చూడుండ్రి. వారేవ్వా, ఏనుగులకు ఈత పోటీలు గిట్లా పెడుతురా ఏంది? లేకపోతే సంక్రాంతి ముంగడ కోడి పందాల లెక్క ఏనుగులకు పరుగు పందెం అయితే పెట్టలేదు కదా. చూడుండ్రి ఒకదానికొకటి ఎట్లురుకుతున్నాయో. కానీ ఆ ఏనుగుల ఘీంకారం చూస్తుంటే అట్లా అనిపిస్తలేదు కదా. ఇక ఎటోళ్ళటు ఉరుకుడు చూస్తుంటే ఏదో ఆగం పని అయినట్టున్నది. అవు కరెక్టే. అగో అక్కడున్న ఏనుగులల్లా మణికంఠ అనే ఏనుగు ఏపీలో జరుగుతున్న అరాచకాలు టీవీలో చూసిందో ఏమో గాని బగ్గ కోపానికి వచ్చిందట. ముంగటున్న 2 చిన్న సైజు ఏనుగులను ఈ పెద్ద సైజు ఏనుగు ఉరికిచ్చి అటాక్ చేసిందట. మరి ఇది కోపమో తాపమో తెలియదు గాని ఆ చిన్న ఏనుగులు నీళ్ళల్లోకి పోయినా ఇడిచిపెట్టలేదు. ఏడుదాకా పోతారో చూస్తా, మునిగి సస్తారా ఏమి అన్నట్టే ఉరికేసరికి ఆ ముంగటేనుగు మీదున్న మావటి దెబ్బకి నీళ్ళల్లోకి దుంకి ఈదుకుంటా ఒడ్డుకొచ్చిండట. ఆ 2 ఏనుగుల్ని తుంగా డ్యాంలో అర్ధగంట సతాయించినాక గానీ బయటికి రాలేదట ఈ గరం మీదున్న గజరాజు. ఇక గంట తర్వాత చల్లబడేసరికి అందరూ హమ్మయ్య అనుకున్నారట. ఈ డిస్కవరీ సీన్ శివమొగ్గ జిల్లా ఏనుగుల శిబిరంలో జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాలల్లో ఏదన్నా పాయింట్ మీద మాట్లాడాలంటే అది పాలు గారికి జరుగుతుంది. సార్ ఈ పాయింట్ మీద ఒక్క మాట మాట్లాడుండ్రి సార్ అని అంటే, ఈ పాయింట్ ఏం కర్మ, జీన్స్ ప్యాంటు, బేగీ ప్యాంటు, బెల్ బాటమ్ ప్యాంటు అని అన్ని ప్యాంట్ల మీద మాట్లాడేస్తారు కేఏ పాల్ గారు. వారే బాగా చూద్దాం ఇప్పుడు. ఎవరో ఒక తెలంగాణ బీజేపీ లోకల్ నాయకుడు ఏం మాట్లాడుతున్నాడో తెలీదు, ఆయనకే పిచ్చిగా వాగుతున్నాడు. బైబిల్ పట్టుకున్నోళ్ళకి ఓటేస్తారా తిరుపతిలో, భగవద్గీత పట్టుకున్నోళ్ళకి ఓటేస్తారా అని. ఇంత లో లెవెల్కి దిగిపోతావయ్యా నువ్వు? నీకు బుద్ధి బుర్ర ఏమైనా ఉందా? ఆర్ఎస్ఎస్ పెద్ద లీడర్ ఇంద్రేష్ గారు, భయ్యా జోషి గారు, ఆ రామ్లాల్ గారు అయితే ఇప్పుడు మోకాలు 3 సార్లు టచ్ చేసి నా చెయ్యిని కిస్ చేసి కారు తలుపు తీసే ముందు బైబిల్ న్యూ టెస్టమెంట్ ఆయన పాకెట్లో ఉందని చెప్పి, ఆయనకంటే పెద్దోళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారా? 200 దేశాల్లో నరేంద్ర మోదీ గారు బ్లాక్ లిస్ట్ లో ఉన్నప్పుడు ఆయన కూడా ఎంత గౌరవం ఇచ్చారు. రోజ్ ఫ్లవర్స్ ఇచ్చారు. ఆయన 25 ఫోటోలు తీసుకున్నారు ఒక ముఖ్యమంత్రిగా. ఈ కుట్ర రాజకీయ నాయకులు ఆంధ్రాని తెలంగాణని రెచ్చగొడుతుంటే చూసి ఊరుకునేది లేదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి ప్రతి ఒక్కడును. అర్థమైందా? బటన్ ఎక్కడ ఉంటుందో పైన బటన్ ఉంది. మోదీ గారు ట్రంప్ చుట్టూ తిరిగారు. ట్రంప్ నా చుట్టూ 18 సంవత్సరాలు తిరిగాడు. చిత్తుగా ఓడిస్తానని చెప్పా. ఇప్పుడు అమెరికాలో ఉన్నా, ఓడించా. 32 సంవత్సరాలు నేను అమెరికాలో కష్టపడి 200 దేశాల్లో కష్టపడి ఇండియాని నెంబర్ 3 చేస్తే ఇప్పుడు మరలా ఇండియా 144 పడిపోయింది. భారతదేశం ఇప్పుడే
పూర్తిగా నష్టపోయింది, ఇంకా నష్టపోకూడదని నేను కాపాడుకుంటూ వస్తున్నా. బిలియనీర్లతో ఒక్క మాట చెప్తే ఉన్న ఇన్వెస్ట్మెంట్లన్నీ పోతాయి. నేను ఆపుతున్నా. ఈయన మాటలుంటే బాయిల మునిగినోనికి కూడా బతుకు మీద ఆశ ఉడుతుంది అనుకుంటా. సీమలో మళ్ళీ ఫ్యాక్షనిజం, వేట కొడవలతో ప్రత్యర్థుల నరికివేత. వేట కొడవల, ఆహా ఆ ఊహే ఎంత బాగుంటుందో. ఏపీలో రాజకీయ హత్య, వేటాడి వేటాడి కత్తులతో పొడుచుకున్న పార్టీ నేతలు. కత్తులతో పొడుచుకోవటమా? మా రంగమ్మ అలా టమాటా తొక్కు నూరుతా అన్నది, మరి ఏం నూరిందో ఏమైంది. ఏందిది కత్తులు నూరుకుంటా కూర్చున్నావు? టమాటా తొక్కు నూరుతా అంటేవి కదా అత్త. వేట కొడవళ్ళు ఎక్కడ దొరుకుతాయో తెలుసా నీకు? అగో ఇప్పుడు గదెందుకు? ఇందాకే న్యూస్ పేపర్ లో చూసా కోడలా, ఏపీలో హత్యలు, ఫ్యాక్షనిజము, రౌడీయిజం స్టార్ట్ అయ్యాయంటగా. నా కత్తికి పదును పెట్టే టైం వచ్చింది. ఇగో రంగమ్మత్త, అప్పట్లోనే ఇటువంటి పని ఒకటి చేస్తేవి, చేసి జైలుకు కూడా పోయి వచ్చినావు కదా. గతం గతం అనుకొని అవన్నీ ఈడ్చిపెట్టాలే కానీ మళ్ళా గిసంటి వార్తలు చూడంగానే ఇట్లా టెంప్ట్ అయితే ఎట్లా చెప్పు? నువ్వు ఆ కత్తులు పక్క పెట్టు మొదలు. ఓయమ్మో, ఈ ఆవేశం చూస్తుంటే ఏదో చేసేటట్టే ఉన్నది కదా ఇవాళ. ఆగు ఓ అత్త, ఆగు ఆగు, శాంతించు, జర్రసేపు శాంతించు. అంత ఆవేశం ఏమిటికి? ఏమరుగుతుంది చెప్పు నువ్వు? ఏహే, నువ్వు లేవకత్తా, కూసో, కూసోనే మాట్లాడుకుందాం మనం, కూసో. ఓయమ్మో, ఇవే లోపల పోయి వాళ్ళ ఆయనకి ఇట్లా నరికిందా ఏమి? అబ్బా, బతికిచ్చినావు తల్లి. ఆ శిగమూగుడు చూస్తే చిన్న భయం కాలేదు నాకైతే. ఏళ్ల కింద రౌడీజం మానేసిన రంగమ్మత్తకే ఇప్పటి పరిస్థితులు చూస్తే ఇట్లా మూడొస్తుందంటే ఏపీలో మంచి ఫాములు ఉన్న రౌడీలు, ఫ్యాక్షనిస్టులు ఇంకెంత ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నారో కదా. ఈ మెట్రో ట్రైను మొగుడు పెళ్ళాం మధ్యలో కూడా పంచాయతీ తెస్తున్నది అని అంటున్నారు. మరి ఎందుకు, ఏంది అనేది సికింద్రాబాద్ నుంచి కిరణ్ అనేట ఆయన చెప్తాడు. మన పబ్లిక్ టాక్లో చూసేద్దాం ఇప్పుడు. అరే ఏంది రాములమ్మ, ఇది పెద్ద పరేషాన్ వచ్చి పడింది. ఆఫీస్ అయిపోయి అర్ధ గంట నుండి చూస్తాను, ఒక్క మెట్రో రైలు రాకపోయే. అటు నుండి నా పెళ్ళామేమో ఒకటే ఫోన్లు, అనుమానంది. 5 నిమిషాలకోసారి ఫోన్ చేస్తాను. జర నువ్వైనా చెప్పరాదు, నువ్వు చెప్తేనన్నా వింటది. అట్లనే సర్కారు వాళ్ళకి ఒక్కసారి ఆ మెట్రో వాళ్ళకి లెటర్ రాసి ఇవ్వమని చెప్పరాదు. నా కాపురం నిలబడుతుంది, నేను ఎక్కడ పోలేదని తెలుస్తుంది. తప్పకుండా చెప్తా కిరణ్, నువ్వేం టెన్షన్ తీసుకోవద్దు. ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి అని చెప్పి మెట్రో ఎక్కితే ఆడ ట్రాకే జామ్ అవుతుందట. అంతేలే, మిషన్లు అన్నప్పుడు ఆ మాత్రం సతాయిస్తే మరి. పిల్లికి ఎలక సాక్ష్యం అని అంటారు కానీ లొల్లికి ఎలక సాక్ష్యం అని ఎక్కడ అనరు. మరి పిల్లికే సాక్ష్యం చెప్పిన ఎలుక ఏపీలో జరుగుతున్న లొల్లికి సాక్ష్యం చెప్పదా అని కొందరు లాజిక్తో కొడుతున్నారు. మరి ఆ ఎలుక సాక్షి మనస్సాక్షిగా నిజం చెప్తుందా లేదా? ఇంట్రాగేషన్ ఎట్లా నడుస్తుందో పాలు చూద్దాం పారి. విజయవాడ సీతమ్మ గుళ్ళే విగ్రహాన్ని కూలగొట్టిన బ్యాచ్ల ఒకరు దొరికిర్రట. వాళ్ళను విచారణ కూడా చేస్తున్నారట. అది ఎట్లా సాగుతున్నదో చూద్దాం. సరిగ్గా ఎక్కడ ఏం చేశారు? మీ బ్యాచ్ అంతా ఎక్కడ ఉంది చెప్పండి. మీ బ్యాచ్ చెప్తా కోట చెప్పు ఎక్కడుందో చెప్పు. మీ బ్యాచ్ అంతా ఎక్కడ ఉన్నారు? మా సరిగ్గా ఎక్కడ దాచారు? కష్టపడి కొనుక్కున్నాం మేము. మా ఇంట్లోనే దొబ్బుతే అంటున్నారు. మీరు ఎక్కడ ఉన్నారు? మీ టీం ఎక్కడ ఉంది చెప్పు. ఎక్కడుంది చెప్తా ఎక్కడున్నారు? దాగున్నారా? రామన్ అలాగే రామన్ ఎక్కడ తీసుకొచ్చా మా సరిగ్గా. అది అట్లా గట్టిగా అడుగు. మాటలతో చెప్పకుంటే 3rd డిగ్రీ ఇంటరాగేషన్ అయినా చేసి నిజాలు బయటికి గక్కిరి. ఈ ఎలుకకు విజయవాడ ముచ్చటనే కాదు, రామతీర్థం రాముని గుడితోని కూడా ఖచ్చితంగా కనెక్షన్ ఉండే ఉంటుంది. 4 పట్టుకొని గట్టిగా అంతే, అదే అన్ని బయట పెడుతుంది. చెప్పు ఎక్కడున్నారు చెప్పు. ఇది చెప్పట్లేదు, ఇంకోటి పట్టుకున్నావు. వాళ్ళు ఎక్కడున్నారు చెప్పు. నీ అక్క, నీ తమ్ముడు, నీ అన్న ఎక్కడున్నారు చెప్పు. చెప్పేవరకు నేను వదలను. చెప్పు ఎక్కడ చెప్పు.
చూస్తుంటే కామెడీగా ఉన్నది కదా. నిజమే మరి, సర్కార్ వాళ్ళు కూడా 20 మందిని దొరకబట్టినాం, నిజాలు రాబడుతున్నామని చెప్పుకదిరుగుడు కూడా అంతే కామెడీగా ఉంది అని రామభక్తులు అంటున్నారు. విచారణ చేస్తున్నామని చెప్తున్నారు కానీ ఎవరిని విచారణ చేస్తున్నారు, ఏమని చేస్తున్నారో ఇంకా బయటికి చెప్తలేరు. కొంపదీసి వాళ్ళు కూడా ఇటువంటి ఎలుకలను విచారణ చేస్తలేరు కదా అని ఇటువంటి వీడియో బాగా వైరల్ అయింది అన్నట్టు. ఇప్పుడు నేను చెక్ చెప్పేస్తా ఫటాఫట్. కుర్తా శర్వాని, బీరు బిర్యానీ, ఇడ్లీ, అల్లం చట్నీ, ఐస్ క్రీమ్, కుబానీ ఎట్లయితే బెస్ట్ కాంబినేషన్లో మన హైదరాబాద్లో చాలా మందికి తాగి డ్రైవింగ్ చేసేది కూడా అట్లే బెస్ట్ కాంబినేషన్. మొన్న 31st రాత్రి 1000 దాకా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు అయినాయి అంటే మీరు అర్థం చేసుకోవాలి ఏ రేంజ్లో తాగి తొక్కుతున్నారు. ఈ వారం మొత్తంలో 3571 మంది తాగి బండి నడుపుతుంటే ఆపి కేసులు పెట్టిర్రట. బండ్లల్లో పెట్రోల్ సగమే ఉన్నా కూడా ఫుల్ బాటిల్ కడుపులో దింపుకున్నోళ్ళు వేల మంది రోడ్ల మీద బండి వేసుకొని తిరుగుతున్నారు అని అంటే 1000 బాంబులు రోడ్డు మీద తిరుగుతున్నట్టే అని చెప్పి తాగకుండా నడిపేటోళ్ళు, ఇంట్లో కూర్చొని తాగేటోళ్ళు, బార్ల దాగి క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి పోయేటోళ్ళు అంటున్నారు. మేదిపట్నం బస్ స్టాప్లో 5K బస్ కదులుతుండగా వెనకాల నుంచి 49M బస్ వచ్చి హారెన్ కొట్టినట్టు ఇటు కరోనా వ్యాక్సిన్ తోటి కథ కంచికి పోయిందిరా అనుకునే లోపే కాకుల కథ ముంగడుకొచ్చింది. అవును, మధ్యప్రదేశ్లో కాకులు కట్టగట్టుకొని చస్తున్నాయట. 10, 20 కాదు, 100 కాకులు ఒక్కడేసారి చచ్చిపోతున్నాయట. రోడ్డు మీద పోతుంటే చెట్టు మీద ఇంత కాకిరెట్ట పడితేనే ఆగమాగం అయ్యేటోళ్లకు రోడ్డు పక్కల, కాలేజ్ గ్రౌండ్లల్లో, బస్ స్టాపులల్లో 100 కాకులు చచ్చిపోతుంటే ఏ బర్డ్ ఫ్లూ అని వచ్చి మోపైందో ఏమో అని భయపడి టెస్ట్ చేపిస్తే ఏవియన్ అనే బర్డ్ ఫ్లూ వచ్చిందని తేలిందంట. ఏంది, ఏలియన్లు ఇప్పుడు ఫ్లూ తోటి దాడి చేస్తున్నారా అని అనుకునేరు. ఏలియన్ కాదు, ఏవియన్ అనే బర్డ్ ఫ్లూ అంటున్నారు. అది ఇప్పటిదాకైతే కాకులలోనే ఉంది కానీ మనుషులకు కూడా వచ్చే ప్రమాదం ఉంది అంటున్నారు. కిరాణా దుకాణంలో కొల్లగొట్టినరని చెప్పి కేసు పెడితే కొట్టేసిన వాళ్ళ కోసం కళ్ళు పెద్దవి చేసుకొని ఎతికితే కడుపేదరికంలో ఉన్న ఆ దొంగలను చూసి వాళ్ళ కష్టాలకు కళ్ళల్లో నీళ్ళు తిరిగితే అరే తనకు కూడా ఇంతెత్తు పిల్లలే ఉన్నారు కదా అని క్రిస్మస్ పండగ దినాన పిల్లల కడుపు నింపేటందుకే కూడు కొట్టేసినారు కానీ కోట్లు కొట్టేయలేదు కదా అని కనికరం చూపించి ఆ కొట్టేసిన తిండి పైసలు కట్టి పోలీసులలో కూడా జాలి, దయ, కరుణ, ప్రేమ, ఔదార్యం ఉన్నోళ్ళు ఉంటారు అని నిరూపించిండు అమెరికా మసాచ్యూసెట్స్కు చెందిన పోలీస్ ఆఫీసర్. పేర్ల అమీర్ ఉన్న అమీర్ ఖాన్ కంటే, బాద్షా అనే బ్రాండ్ నేమ్ ఉన్న షారుఖ్ ఖాన్ కంటే, కండల వీరుడు సల్మాన్ ఖాన్ కమాయి కంటే కూడా కట్అవుట్లు, కట్టింగ్లు తక్కువ ఉండే అక్షయ్ కుమారే కమాయి ఎక్కువ ఉన్నది అని ఫోర్బ్స్ మ్యాగజైన్ వాళ్ళు చెప్పినారు. గత 6 ఏళ్లలో అక్షయ్ 1740 కోట్లు సంపాదించిండంట. 2019లో 460 కోట్లు, 2018లో 278 కోట్లు, 2016లో 208 కోట్లు సంపాదించిండు అని చెప్పింది. కరోనా బ్రేక్ డాన్స్ చేస్తున్న కాలంలో అంటే 2020లో కూడా 350 కోట్ల దాకా సంపాదించిందంట. సినిమాలనే కాకుండా అడ్వర్టైజ్మెంట్ల ఆమ్దాని కూడా కలిసేసరికి అంత సంపాదన అయ్యిందంట. బెల్ బాటమ్, సూర్యవంశీ, అత్రంగిరే, పృథ్వీరాజ్, రక్షాబంధన్, రామ్ సేతు, బచన్ పాండే, లక్ష్మీ బాంబ్ అనే 7 సినిమాలు ఈ ఏడాది లైన్లో పెట్టిండట. ఎల్కతోక దొరికితేనే ఏనుగుని గుంజుతారు. అసొంటిది మీ జుట్టు కానీ చేతిలో తీసుకుపోయి పెట్టిరనుకో గుండు కొరుగుతారు జాగ్రత్త అని సైబర్ క్రైమ్స్ వాళ్ళు అంటున్నారు. వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ కోసం ఫోన్ చేస్తున్నామని చెప్పి మోసాలు షురూ చేస్తున్నారు. మీరు నమ్మనీకి సీరం ఇన్స్టిట్యూట్, భారత్ బయోటిక్ పేర్లతోటి ఫేక్ ఐడీలను క్రియేట్ చేసుకొని దాని తర్వాత వాటి నుంచి మీకు ఈమెయిల్ పంపుతారు. కొన్ని పైసలు ఎక్కువ కడితే వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ లైన్లో మీరు జర్రంతా మీ పేరుని ఇంకొంచెం ముందుకు దోస్తాము అని నమ్మిస్తారు. వాళ్ళని నమ్మి పైసలు పంపినరనుకో మోసపోతారు. మోసపోకొండ్రి అని హుషారు చేస్తున్నారు మన సైబర్ క్రైమ్స్ వాళ్ళు. బోడిగుండుకు మోకాలుకు లింకు పెట్టుడు అని అంటే ఏంటిదో తెలుసా మీకు? ఈ బొమ్మ చూసేసి తెలుసుకోండి. మన బొమ్మ అదురుస్లా. కరోనా సోకితే మెదడుకు కూడా దెబ్బే, సర్వేలో షాకింగ్ నిజాలు. అంటే మన రాజకీయ నాయకులకి ఎప్పటి నుంచో కరోనా ఉందన్నమాట. ఓ రకంగా ఆలోచిస్తే ఎందుకో ఇది నిజమే అనిపిస్తున్నది. ఆయన మనకెందుకులే, కిర్రాక్ న్యూస్ అనేది ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కోసమే కదా. సరే, మీరైతే చూస్తూనే ఉండండి. ప్రతిరోజు రాత్రి 9:30 తెల్లారి 7:30 2 సార్లు మిస్ అయితే ABN యూట్యూబ్లో కిర్రాక్ న్యూస్.